నౌ వీఆర్ ఇన్ మాస్టర్ బెడ్రూమ్. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసేదేమో ఏదో డోర్ ఎంటర్ అయిన వెంటనే ఆపోజిట్ వాల్ కి మనం వార్డ్రోబ్ చేసాము. సో దీంట్లో మీరు కలర్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే గనక కోకోనట్ బ్రౌన్ అండ్ గోల్డెన్ యాక్రిలిక్ షీట్స్ అని యూజ్ చేసాం దీంట్లో. మీరు చూస్తే గనక ఈ డోర్స్ అనేటిని మనము ఒక గ్రూప్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసి దీనిపైన అండ్ తర్వాత యాక్రిలిక్ అనేదాన్ని ఒక చిన్నది ఒక లైక్ చిన్న పట్టి కింద 3 ఇంచెస్ పట్టి యూజ్ చేసి దాన్ని శాండ్విచ్ చేసేసాము. అండ్ దీని తర్వాత దీని వార్డ్రోబ్ మీరు చూస్తే 2 వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేసాము. తర్వాత ఒక సిట్ అవుట్ అనేది ఇచ్చాము. ఆ క్వశ్చన్ ఇంకా వేయాలి. అండ్ దాని తర్వాత లాస్ట్ అని ఒక సింగిల్ వాటర్ లాంగ్ వాటర్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ తర్వాత ఈ కార్నర్ కూడా మనము డైలీ యూజ్ క్లోత్స్ ఏమైనా పెట్టుకోవడం కోసం మనము ఒక ఎక్స్ట్రా డోర్ అని ప్రొవైడ్ చేసాం. అండ్ అంతా దీని టాప్ లాఫ్ట్ గురించి చూస్తే అంతా కూడా వైట్ కలర్ లామినేట్స్ అని యూజ్ చేసాము. అండ్ ఇది కూడా కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ వార్డ్రోబ్ ఇది. సో దానివల్ల మీరు గమనిస్తే అన్ని చోట్ల కూడా ఈ 2 ఇంచెస్ ఆఫ్ డమ్మీ అనేది గమనిస్తారు. సో మోడ్యులర్‌లో డమ్మీ ఈస్ కంపల్సరీ. అండ్ దాని తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్‌లోనే ఏదైతే బెడ్ బ్యాక్ సైడ్ వాల్ గురించి చూస్తే ఇది సేమ్ అయితే లామినేట్ కలర్ యూజ్ చేసాం. అదే కలర్ ఆఫ్ వాల్ పెయింట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. అండ్ ఇది కస్టమ్ వాల్ పేపర్. సో ఈ కస్టమ్ వాల్ పేపర్‌కి మనం ఏం చేసామంటే డబ్ల్యూపీవీసీ బీడింగ్స్ తీసుకొని దాని లోపల ఈ వాల్ పేపర్ అనేది ప్లేస్ చేద్దాము. సేమ్ ఈ థీమ్ కంటిన్యూ చేసడం కోసం. అండ్ తర్వాత దీనిలో డ్రెస్సింగ్ గురించి మీరు చూస్తే గనక నార్మల్ రెగ్యులర్ డ్రెస్సింగ్ స్టోరేజ్‌లా కాకుండా కంప్లీట్ లూవర్స్ తీసుకున్నాము. సేమ్ కలర్ ఆఫ్ లూవర్స్ తీసుకొని దాంట్లో మిర్రర్ అనేది ప్లేస్ చేసాము డైరెక్ట్ వాల్ పైన. అండ్ తర్వాత ఒక చిన్నది డ్రా అండ్ ప్రొవైడ్ చేసాం యాక్సెసరీస్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇందులో